కృష్ణం వందే జగద్గురుం. ఈ గోవర్ధన్ గిరిని చూసిన తర్వాత నాకే తెలియకుండా నాలోంచి వచ్చిన పదం కాదు అద్భుతమైన మంత్రం. ఇంద్రుడి కంటే పవిత్రమైన గోవర్ధన్ గిరిని పూజించి ప్రకృతితో రిలేషన్ పెంచుకోమని శ్రీకృష్ణుడు గురుబోధ చేసిన ప్రదేశం. శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ స్నేహితుడి మీద ప్రేమను తెలిపిన ప్రదేశం. ప్రేమించిన రాధాదేవి కోసం నేనే తగ్గి ఉంటా, అది ప్రేమే కానీ తప్పు కాదు అని వివరించిన ప్రదేశం. గోవర్ధన వాసులను రక్షించడానికి తన చిటికిన వేలుతో 7 రోజులు గోవర్ధన్ గిరిని ఎత్తిన పరమాత్ముడు దర్శనమిచ్చే గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీకృష్ణుడి కోసం రాధాదేవి ఎదురు చూసే అందమైన కుసుమ్ సరోవరం, రాధాదేవి పెరిగిన బర్సానా, శ్రీకృష్ణుడు పెరిగిన నందుడి ఇల్లు నందగావ్. ఇలా అన్ని ప్రదేశాలు నేను చూడటమే కాదు, ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. మరి మధుర నుంచి గోవర్ధన్ గిరికి తక్కువ ఖర్చుతో ఎలా రావాలి, బర్సానాకి ఎలా వెళ్ళాలి, శ్రీకృష్ణుడు బర్సానా వైపు చూస్తూ ఉండే ఆ నందగావ్కి బర్సానా నుంచి ఎలా చేరుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? నేను ఇప్పుడు మధుర న్యూ బస్ స్టాండ్లో ఉన్నానండి. మనం ఇక్కడి నుంచి బృందావనం, రావల్, అలాగే గోవర్ధన్ గిరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకు ఆటోలు, బస్సులు ఈ మధుర న్యూ బస్ స్టాండ్ నుంచే ఫ్రీక్వెంట్గా ఉంటాయి. గోకులం చూడాలనుకుంటే మాత్రం సపరేట్గా వెహికల్ మాట్లాడుకోవాలి. నేను ఆల్రెడీ గోకులం వీడియోలో చెప్పాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందుకే మీరు హోటల్లో స్టే చేయాలనుకుంటే ఈ న్యూ బస్ స్టాండ్ దగ్గరే స్టే చేయండి. రూమ్స్ ఫ్యామిలీకి అయితే 1500 నుంచి 2000 రూపాయలు దొరుకుతాయి. సింగిల్గా ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకైతే మాత్రం 500 నుంచి 1000 రూపాయల్లో రూమ్స్ దొరుకుతాయి. సరే, ఇప్పుడైతే మనం బస్ ఎక్కేద్దాం పదండి. మధుర నుంచి గోవర్ధన్ గిరికి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్ ఛార్జ్ ఒకరికి 38 రూపాయలు తీసుకుంటారు. అదే సపరేట్గా ఆటో మాట్లాడుకుంటే 300 నుంచి 400 వరకు తీసుకుంటారు. మధుర న్యూ బస్ స్టాండ్ దగ్గర షేర్డ్ ఆటోస్ కూడా ఉంటాయి. ఒకవేళ సింగిల్గా వచ్చే వాళ్ళు అయితే మాత్రం గోవర్ధన్కి ఈ షేర్డ్ ఆటోస్లో వెళ్ళిపోవచ్చు. ఇదే గోవర్ధన్ బస్ స్టాండ్. నేను మథురా నుంచి ఎక్కొచ్చిన బస్సు డైరెక్ట్గా బర్సానా వెళ్తుంది. కావాలంటే అందులోనే మనం డైరెక్ట్గా బర్సానాకి వెళ్ళిపోవచ్చు. ఈ బస్ స్టాండ్ బయటకు వస్తే గోవర్ధన్ పరిక్రమ చేయడానికి ఆటోలు ఉంటాయి. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చారనుకోండి 400 రూపీస్ తీసుకుంటారు. మీరు బెటర్ ఇక్కడే ఆటో మాట్లాడేసుకోండి. మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా ఈ గోవర్ధన్ గిరి పరిక్రమ మార్గంలోనే ఉంటాయి. నేనైతే ఆటో తీసుకోలేదు, ఎందుకంటే 400 అయితే నేను పెట్టలేను. ఇక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి అన్నారు, కానీ నాకైతే ఇక్కడ షేర్డ్ ఆటోస్ కనిపించలే. ఒకవేళ మీకు షేర్డ్ ఆటోస్ కనిపిస్తే మాత్రం ఒక 150-200 అయితే తీసేసుకోండి. నేనైతే కొన్ని ప్లేసెస్ నడిచి వెళ్తాను, కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి కదా, అందులో తిరుగుతాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ దాన్ ఘాటి మందిర్. బస్ స్టాండ్ నుంచి 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది, అందుకే నేను నడిచి వెళ్ళిపోతున్నా. ఇదే దాన్ ఘాటి మందిర్. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. రండి లోపలికి వెళ్దాం. అప్పట్లో ఇక్కడ ప్రజలు వర్షాలు కురిపించడానికి ఇంద్రుడిని పూజించేవాళ్ళు. ఎందుకంటే వర్షాలు కురిపిస్తేనే గోవర్ధన్ గిరి పైన ఆవులు తినడానికి గడ్డి, జనాలకి పంటలు పండేటివి. అప్పుడు శ్రీకృష్ణుడు, మీరు ప్రకృతిని మాత్రమే, అంటే గోవర్ధన్ గిరి మాత్రమే పూజించండి, అంతా ప్రకృతే చూసుకుంటుంది అని చెప్పాడు. ఈ గోవర్ధన గిరిని పూజించండి, ఇది మనల్ని కాపాడుతుంది. అలా శ్రీకృష్ణుడు గురుబోధ చేసిన ప్లేసే ఈ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడిని గిరి రూపంలోనే పూజిస్తారు. లోపల ఆలయం అయితే చాలా బాగుంది. అలాగే నా దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఆలయం బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అక్కడ షేర్డ్ ఆటోస్ ఉంటాయి. అక్కడి నుంచి నేను పూంచారికా లోట ఆలయానికి వెళ్తున్నాను. ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. మధ్యలో ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఈ ఆటో అతను వచ్చేసి మీరు దిగండి, దిగి తినండి, తర్వాతే మనం బయలుదేరదాం అని చెప్పేసి అన్నాడు. ప్రసాదం అయితే చాలా బాగుంది. తిన్న తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే నేను పూంచారికా లోట ఆలయానికి వచ్చేసానండి. ఇదే ఆలయం. శ్రీకృష్ణుడు బలరాముడు కంసుని చంపడం కోసం మళ్ళీ మధురకు వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడి స్నేహితుడు లౌటా వాళ్ళని వెళ్ళొద్దని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ నేను తిరిగి వస్తానని వాగ్దానం చేస్తాడు. అలా స్నేహితుడి కోసం లౌటా ఇక్కడే అన్నం నీళ్లు మానేసి ఎదురు చూస్తాడు. శ్రీకృష్ణుడు ఇది గమనించి, నీవు అన్నం నీళ్లు లేకపోయినా ప్రాణాలతోనే ఉంటావు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహితుడు వస్తాడని ఇక్కడే లౌటా బాబా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. లౌటా బాబాని దర్శించుకోండి. సరే, తరువాత ఆ ఆలయం నుంచి నేను ముఖారవింద్ టెంపుల్ కు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ ఆటో వాళ్ళు వచ్చేసి మనల్ని మెయిన్ రోడ్ లో దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం ఒక 500 to 800 మీటర్స్ నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇదే ముఖారవింద్ ఆలయం. ఇక్కడ ఏంటంటే గోవర్ధన్ గిరి ముఖమున్న ఆలయం. అందరూ ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. అలా పాలాభిషేకం చేయాలంటే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలి, లేదంటే దూరం నుంచి దర్శించుకోవచ్చు. నేను గోవర్ధన్ గిరిని తాకాలనుకున్నాను, అందుకే టికెట్ తీసుకుని వెళ్ళి దర్శించుకున్నాను. వావ్, వాట్ ఏ ఎక్స్పీరియన్స్! చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరిని ఎత్తిన ప్లేస్ కూడా ఇదే. 7 రోజులు ప్రజలను కాపాడుతూ ఇక్కడే నిల్చున్నాడు.
ఆలయం నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్తుంటే పాలతో చేసిన స్వీట్స్, రోజ్ పెటల్స్ వేసిన మిల్క్, డిఫరెంట్ లస్సీ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి. కనీసం కొన్ని అయినా ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం కదా. మెయిన్ రోడ్లోకి వచ్చి రాధాకుండ్కి ఆటో ఎక్కేశాను. 50 రూపాయలు తీసుకున్నారు. ఇదే రాధాకుండ్. ఈ పక్కనే శ్యామ్ కుండ్ కూడా ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి అరిష్టాసురుడు అనే రాక్షసుని పంపిస్తే ఎద్దు రూపంలో ఉన్న ఆ రాక్షసుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు. అప్పుడు రాధాదేవి నువ్వు గోహత్య చేసి పాపం చేశావు కాబట్టి నన్ను తాకొద్దు అని శ్రీకృష్ణుడికి చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలి మడమతో భూమిని తట్టి ఒక కుండాన్ని సృష్టించాడు. అదే శ్యామ్ కుండ్. తర్వాత అందులో పవిత్రమైన నదుల నీళ్ళన్నీ నింపి అక్కడే మునిగి పాపం పోయిందని చెప్తాడు. ఇదంతా చూసిన రాధాదేవి తన చేతికున్న గాజుతో రాధాకుండాన్ని నిర్మించారు, కానీ అందులోకి నీరు రాలేదు. దాంతో బాధపడుతున్న రాధాదేవితో శ్యామ్ కుండంలోని నీరుని పంచుకోమని చెప్తాడు, కానీ అందుకు కూడా రాధాదేవి ఒప్పుకోదు. తర్వాత శ్రీకృష్ణుడు ఆదేశించడంతో శ్యామ్ కుండంలోని నీరు దానంతట అదే రాధాకుండంలోకి వచ్చి చేరుతుంది. అలా ఏర్పడింది ఈ రాధాకుండ్. చాలా ప్రశాంతంగా ఉంది. పవిత్రమైన నదుల నీళ్లు కలవడం వల్ల ఇక్కడ భక్తులు కూడా స్నానాలు చేస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు గోవర్ధన్ గిరి చాలా క్లియర్గా కనిపించింది. మనకి ఈ గిరి అరుణాచలం కొండలాగా ఎత్తుగా ఉండదు. గోవు ఆకారంలో తక్కువ ఎత్తులో చాలా వెడల్పుగా ఉంటుంది. అందుకే ఈ గిరి ప్రదక్షిణ 22 కిలోమీటర్లు చేస్తారు. చెట్లు, బిల్డింగ్లు అడ్డు ఉండటం వల్ల కొన్ని చోట్ల మాత్రమే మనం చూడగలం. తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుసుమ్ సరోవరానికి వెళ్తున్నాను. ఇదే కుసుమ్ సరోవర్. రండి లోపలికి వెళ్దాం. ఈ సరోవరం దగ్గరే రాధాదేవి శ్రీకృష్ణుడి కోసం కుసుమ పూలు కోసి మాల తయారు చేసేవారట. అలాగే రాధాకృష్ణులు కలుసుకునే ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ రాజస్థాన్ స్టైల్లో ఈ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడే హాఫ్ డే ఉండిపోతారు, అంత బాగుంది ఈ ప్లేస్. చాలాసేపు అక్కడే ఉండి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్సీ గంగా కొండం దగ్గరికి వెళ్తున్నాను. ఇదే మాన్సీ గంగా ఆర్చ్. కొంచెం లోపలికి వెళ్ళాలి. ఈ పక్కనే ఆలయం కూడా ఉంది, చూడండి. బ్యూటిఫుల్ టెంపుల్. దగ్గరలోనే చక్లేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. వీలుంటే ఈ ఆలయం కూడా దర్శించుకోండి. ఇప్పుడు ఈ మాన్సీ గంగా గురించి తెలుసుకుందాం. ఒకసారి నంద మహారాజు యశోదాదేవి గంగా నదిలో స్నానం చేయాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి బృందావనం వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి కోరిక తీర్చడం కోసం తన మనస్సుతో ధ్యానించి గంగాదేవిని ఇక్కడికి రప్పించారంట. అందుకే మాన్సీ గంగా అని పేరు వచ్చింది. గోవర్ధన యాత్రలో తప్పకుండా కనీసం కొంచెం నీళ్ళైనా చల్లుకోండి. అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోవర్ధన్ బస్ స్టాండ్కి మళ్ళీ వెళ్ళిపోయాను. అప్పటికి మధ్యాహ్నం 2 అయింది. ఒకవేళ లంచ్ చేయాలనుకుంటే ఇక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి బర్సానాలో ఉన్న రాధాదేవి ఆలయం ఈవినింగ్ దాదాపు 4:30కి తెరుస్తారు. అందుకే ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ లంచ్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మళ్ళీ బర్సానాకి ఈ గోవర్ధన్ బస్ స్టాండ్లోనే బస్ ఎక్కేశాను. ఇప్పుడే బర్సానా బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. 48 రూపీస్ తీసుకున్నారు 26 కిలోమీటర్స్కి. బస్ స్టాండ్ చూపిస్తామని మీకు. ఇదే బర్సానా బస్ స్టాండ్. ఈ బర్సానా అనేది రాజస్థాన్ బార్డర్ కి దగ్గరగా ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి రాధాదేవి పెరిగిన ప్లేస్, రాధాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఏంటంటే కొంచెం కొండ మీద ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి నడవలేను అనుకుంటే ఇక్కడ నుంచి బైక్స్ కూడా ఉంటాయి. ఆ బైక్స్ ఆలయం దగ్గరికి తీసుకెళ్తాయి. 50 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి. సరే మనమైతే నడిచి వెళ్ళిపోదాము, రండి వెళ్దాం. ఈ కొండ ఏంటంటే పెద్ద హైట్ కూడా ఉండదు. నార్మల్గా యంగ్ పీపుల్ అయితే మాత్రం చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఇక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. దర్శనం అయిన తర్వాత ఆలయం కారిడార్లోకి వెళ్తే బర్సానా మొత్తం కనిపిస్తుంది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మళ్ళీ అక్కడి నుంచి ఆలయం ఆర్చ్ అంటే కిందకు వచ్చిన తర్వాత ఆలయం ఆర్చ్ ఉంటుంది. అక్కడికి రాగానే ఈ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకెళ్తే నందగావ్కి వెళ్ళే ఆటోలు ఉంటాయి. బర్సానా నుంచి నందగావ్ 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం రాజస్థాన్ బార్డర్కి ఇంకొంచెం క్లోజ్గా వెళ్తున్నాం.
ఇప్పుడే ఆటోలో నందగావ్కి రీచ్ అయ్యానండి. ఆటో వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కావాలంటే మనం గోవర్ధన్లోనే బర్సానా నందగావ్ 2 ప్లేస్లో చూడాలని ఆటో మాట్లాడుకోవచ్చు. మొత్తం 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బర్సానా నందగావ్ ఈ 2 ప్లేస్లు చూపించుకొని మళ్ళా గోవర్ధన్ బస్ స్టాండ్లో వదిలిపెడతారు. సరే, ఇప్పుడు మనం నందమహారాజు ఇంటికి అంటే 4 ఏళ్ల వయసు నుంచి శ్రీకృష్ణుడు పెరిగిన ఇంటికి వెళ్దారండి. ఇదే నందగావ్ టెంపుల్. ఈ ఆలయం కూడా కొంచెం కొండ మీదే ఉంటుంది. సేమ్ ఇందాక రాధాదేవి ఆలయంకి ఎలా అయితే వెళ్ళామో ఇక్కడ అలాగే మనకి బైక్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఒక 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి. నడిచెళ్ళే వాళ్ళు అనుకోండి, ఆటో దిగిన దగ్గర నుంచే నడిచెళ్ళిపోవచ్చు. గోకులంలో శ్రీకృష్ణుని చంపమని కంసుడు రాక్షసులను పంపిస్తూ ఉండేవాడు. దానికి నందమహారాజు ఆ గోకులంలో ఉండడం మంచిది కాదని బృందావనానికి వచ్చేశారు. ఇప్పుడు మనం సపరేట్గా పిలుచుకుంటున్నాం కానీ అప్పుడు ఈ ప్రాంతాన్నంతా బృందావనం అనే పిలిచేవాళ్ళు. సరే రండి, శ్రీకృష్ణుడు రాధాదేవి కోసం బర్సానా వైపుకి ఎక్కడి నుంచి చూసేవాడో చూద్దాం. ఇది నందమహారాజు గారి ఇల్లు కదా, ఇక్కడే పెరిగారు కదా, సో ఇక్కడి నుంచే బర్సానా వైపుకి చూసేవాడు అనమాట రాధాదేవి కోసం. ఎదురుగా బర్సానా ఉంటుంది. చాలా మంచి ప్లాన్ వేశాడు కదా శ్రీకృష్ణుడు. ఆలయం అయితే చాలా బాగుందండి. ఈ ఆర్కిటెక్చరు చుట్టూ కూడా మొత్తం తిరగడానికి చుట్టూ కారిడార్ ఉందన్నమాట పైన. చాలా బాగుంది చూడడానికైతే ఆలయం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. నేను తిరిగి బర్సానాకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులో మధురాకు వెళ్తాను. బస్ టికెట్ వచ్చేసి ఏసీ బస్సులో 120 రూపీస్ తీసుకుంటారు. నార్మల్ బస్సులో అయితే 80 రూపీస్ తీసుకుంటారు. ఇంతటితో మన గోవర్ధన్ యాత్ర పూర్తయింది. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.